హలో ఎవ్రీవన్, ఈరోజు మనము క్యూజీఎస్లో విలేజ్ మ్యాప్ విత్ టోపో డీటెయిల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. సో మనం ముందుగా టోపో సింబల్స్ అనేటివి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మనకు ప్రాజెక్ట్ టూల్ బార్ అంటారు, ఇది ఫస్ట్ ఉండేది. సో ఒకవేళ అది మీకు కనపడనట్లయితే ఈ టూల్ బార్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్రాజెక్ట్ టూల్ బార్ అనేది టిక్ పెట్టుకోండి. ఓకే, అక్కడ టిక్ పెట్టుకుంటే మనకు ఇది అనేది వస్తుంది. స్టైల్ మేనేజర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ బ్రౌజ్ చేసుకోమని అడుగుతుంది. ఈ ఫైల్ బ్రౌజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము XML ఫైల్ అనేది ఒకటి ఉంటుంది మనకు టోపో డీటెయిల్స్కి సంబంధించి, టోపో సింబల్స్కి సంబంధించిన ఒక XML ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని మనము ఓపెన్ అనే కొట్టేయాలి. ఇక్కడ ఆ ఫైల్లో ఉన్నటువంటి టోపో సింబల్స్ అన్నీ లోడ్ అయిపోయినాయి. సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసి ఇంపోర్ట్ పైన క్లిక్ చేయాలి. ఆల్రెడీ నా దాంట్లో ఉన్నందువలన ఈ విధంగా ఓవర్ రైట్ అని చూపిస్తుంది. ఎస్ టు ఆల్ అని కొట్టేస్తున్నాను. ఓకే, అన్ని సింబల్స్ అనేది యాడ్ అయిపోయినాయి ఇప్పుడు. ఓకే, దీన్ని ఇంకా క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు మన విలేజ్కి సంబంధించింది నేను షేప్ ఫైల్ అనేది ఇందులోకి వేసుకుంటాను. క్యూజేఎస్ ఓపెన్ చేసుకొని ఈ షేప్ ఫైల్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ షేప్ ఫైల్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనము రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాస్ అని క్లిక్ చేసేసి దీన్ని మనము ఒక లొకేషన్లో సేవ్ చేసుకుంటాం. షేప్ ఫైల్ అని ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను నేను. ఈ ఫోల్డర్లోకి నేను సేవ్ యాస్ చేసుకుంటున్నాను. ఏమైనా సేవ్ యాస్ చేస్తాను అంటే ల్యాండ్ పార్సల్ బౌండరీ అనే పేరుతో సేవ్ యాస్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇక్కడ మన ప్రాసెసింగ్ టూల్ బార్లో డిజాల్వ్ అనే ఆప్షన్ తీసుకుంటాను. తీసుకొని ఇక్కడ మనకు సేమ్ ఈ మార్కపురం ఒరిజినల్ ఫైల్ ఉంది కదా, ఆ ఒరిజినల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ సేవ్ టు ఫైల్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, విలేజ్ బౌండరీ అని తీసుకొని రన్ కొడతాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు షేప్ ఫైల్స్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఈ ఒరిజినల్ షేప్ ఫైల్ ఉంది కదా, దీన్ని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏం లేదు, అంత బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు మన ఫోల్డర్లోకి వెళ్ళేసి ఆ షేప్ ఫైల్ ఫోల్డర్లోకి వెళ్ళేసి ల్యాండ్ పార్సల్ బౌండరీ షేప్ ఫైల్ ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. విలేజ్ బౌండరీ షేప్ ఫైల్ ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. సో ఇక్కడికి మన విలేజ్ మ్యాప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము టోపో సింబల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అది ఏ విధంగా యాడ్ చేస్తాము అంటే ఇక్కడ కూడా ఒక ఈజీ మెథడ్. నేను మీకు ఈ ఫైల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఒక జిప్ ఫైల్లో వేసేసి ఇక్కడ కనిపిస్తున్న ఫైల్స్ అన్నీ కూడా మీకు పిన్డ్ కామెంట్లో పెట్టేస్తాను. సో టోపో డీటెయిల్స్లోకి వెళ్ళేస్తే ఈ ఒక్క ఫైల్ ఉంది చూడండి, ఈ ఒక్క ఫైల్ చాలు. లైను, పాయింట్, పాలిగాన్ అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. దీనిలోకి క్యూజియస్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. యాడ్ లేయర్స్ అని కొట్టాలి. యాడ్ లేయర్స్ అని కొట్టిన వెంటనే అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ టోపో డీటెయిల్స్ అనేది అన్నీ గీసి పెట్టారు. సో ఓకే, ఇవన్నీ నేను ఒకసారి డిలీట్ చేసేసి మళ్ళీ మీకు ఫ్రెష్గా చూపిస్తాను. అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళేసి ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. కంట్రోల్ కొట్టేసి డిలీట్. సో ఇక్కడ మీకు పాయింట్ షేప్ ఫైల్, పాయింట్ సింబల్స్ అనేటివి ఏమీ కనిపించట్లేదు. ఓకేనా, మనం ఇక్కడ ఒక ORA ఇమేజ్, ఈ విలేజ్కి సంబంధించినది ORA ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ CW ఫైల్. సో ఇప్పుడు ఇక్కడ మనకు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్లో
మన సచివాలయం వచ్చేసి సంథింగ్ హియర్ ఇక్కడ ఉందనుకుందాము. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే పాయింట్ షేప్ ఫైల్లోకి వెళ్తున్నాం. పాయింట్ లేయర్ పైన క్లిక్ చేసేసి ఒక పాయింట్ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టైప్ చేయాల్సిన పని లేదు. టోపోనేమ్ అనే దగ్గర క్లిక్ చేస్తే అందులో ఉండవలసినటువన్నీ ఒక లిస్ట్ వచ్చేస్తుంది మనకు. వచ్చిన లిస్ట్లో ఉండేటివి సెలెక్ట్ చేసుకుంటే చాలు. గ్రామ సచివాలయం సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి పాయింట్ పడకుండా మనకు డైరెక్ట్ ఆ సింబల్ అనేది పడిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక టెంపులో లేకుంటే ఏదైనా కల్వర్ట్ దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ ఒక కల్వర్ట్ ఉంది, ఈ కల్వర్ట్ దగ్గర క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ సేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే కొట్టాలి. సో ఇక్కడ కల్వర్ట్ సింబల్ పడిపోయింది. ఆ విధంగా మనకు సింబల్స్ అనేది అన్నీ కూడా వచ్చేస్తాయి. కొన్ని సింబల్స్ మాత్రం రావు. అవి ఏమేమి అంటే పోలీస్ స్టేషను, పంచాయత్ ఆఫీసు, పంప్ హౌసు, అట్లా కొన్ని సింబల్స్ మాత్రం రావు. వాటర్ ట్యాంక్, రెస్టింగ్ ఆన్ గ్రౌండ్, ఇట్లా ఒక 5-6 సింబల్స్ ఉన్నాయి, అవి మాత్రం రావు. మిగిలినటువన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా మనకు ఇక్కడ లైన్ లేయర్లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకు ఎగ్జాంపుల్ ఊరికే ఇలా డ్రా చేశాను అనుకోండి ఒక లైను. ఓకే, రైట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా టోపోనేమ్ అనేది వచ్చేసింది. ఈ టోపోనేమ్లో లైన్లో ఉండవలసినవి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను. వాటిపైన మీకు ఏదైతే అవసరం ఉందో దానిపైన క్లిక్ చేసి ఓకే కొట్టాలి, వచ్చేసింది. ఈ విధంగా మనకు లైన్ డ్రా చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి అప్రాప్రియేట్గా సింబల్ అనేది పడిపోతుంది. ఇందాక గ్రావెల్ రోడ్ పెట్టింటే ఆ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు స్టేట్ హైవే పెడుతున్నాను, స్టేట్ హైవేని పెడితే స్టేట్ హైవే సింబల్ పడిపోయింది. ఆ విధంగా మనము రోడ్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా పాలిగాన్స్కి వచ్చే వరకు ఏమవుతుంది, ఏదైనా వాటర్ బాడీ కావచ్చు, అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా మనము డ్రా చేసేయచ్చు. ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది. ఈ వాటర్ బాడీ చుట్టూ గీసేసి రైట్ క్లిక్ చేశాను. టోపోనేమ్ దగ్గర పాలిగాన్లో ఏమేమైతే టోపో సింబల్స్ వస్తాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి పెట్టాను. సో నాకు ఇక్కడ వచ్చేది ఏది, చెరువు, కుంట ఆర్ వాటర్ బాడీ, అది క్లిక్ చేసి ఓకే కొట్టాను. చూడండి ఈ విధంగా మనకు సింబల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మళ్ళీ మనము ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి కానీ వాటికి అసైన్ చేసుకునే పని లేదు. ఈ విధంగా మనం విలేజ్కి అంతా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి చేసుకోవడానికి ఏం చేస్తాము, ఈ ల్యాండ్ పార్సల్ బౌండరీ ఉంది కదా, ఈ ల్యాండ్ పార్సల్ బౌండరీనే మళ్ళీ ఒకసారి ఎక్స్పోర్ట్ చేసుకుంటాము. ఎక్స్పోర్ట్ చేసేసుకొని దీనికి గవర్నమెంట్ ల్యాండ్స్ అని పెడతాం. ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ యొక్క షేప్ ఫైల్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ యొక్క షేప్ ఫైల్లోకి వెళ్ళేసి ఇప్పుడు నేను యాట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్తున్నాను. యాట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ ఆప్షన్ కొట్టేసి ఒక న్యూ ఫీల్డ్ యాడ్ చేసుకుంటాను. న్యూ ఫీల్డ్కి గవర్నమెంట్ ల్యాండ్స్ అని పెట్టుకుంటున్నాను. టెక్స్ట్ ఓకే, ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేసేసాను కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని మన సెలెక్షన్ టూల్ ఉంటుంది ఇక్కడ,
సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ విధంగా ఒక ఎల్పిఎం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసి ఎడిట్ తీసుకొని ఇక్కడ మనము జీ అని పెట్టినాం, గవర్నమెంట్ ల్యాండ్స్కి గుర్తింపుగా. ఏదో ఒక ఎల్పిఎంకి ఆ విధంగా చేసుకున్న తర్వాత దీని యొక్క యాట్రిబ్యూట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ఇక్కడ సింబాలజీలో కేటగరైజ్డ్ తీసుకొని వాల్యూ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాసిఫై అనే బటన్ పైన క్లిక్ చేయగానే రెండు వచ్చేస్తాయి. ఒకటేమో ఖాళీగా ఉండేటిది, ఒకటేమో గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించినది. సో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన దాన్ని మనము కొద్దిగా వేరియేషన్తో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది అది మారిందా, ఏవేవి మారినాయి, ఏవేవి మారలేదు అనేది. ఇప్పుడు ఓకే క్లిక్ చేసేస్తున్నాను. ఇందాక దీనికి జీ అని పెట్టినాం కదా, ఇక్కడ సెలెక్షన్ అన్సెలెక్ట్ చేసేస్తే అది పోయింది ఎల్పిఎం. అంటే పోవడం అంటే అక్కడే ఉంటుంది, ఏమంటే కలర్లెస్గా అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇట్లా మల్టిపుల్ ఎల్పిఎమ్స్, ఇప్పుడు ఇది ఒక రస్తా యాక్చువల్గా. సో నేను మల్టిపుల్ ఎల్పిఎమ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ పట్టుకొని ఆ ఎల్పిఎం సెలెక్ట్ చేస్తే మనము ఈ విధంగా ఒకటేసారి 4-5 ఎల్పిఎంలు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఈ విధంగా అన్ని ఎల్పిఎంలు సెలెక్ట్ చేసేసి మనకు పూరంబోక్ ఎల్పిఎంస్ ఏవేవైతే ఉన్నాయో అట్లా ఆ ఎల్పిఎంలన్నీ వీలైనంత వరకు అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి. లేదు కొన్ని చేసుకుంటామంటే అది మీ ఇష్టము. ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకొని ఈ ఎడిట్ ఆప్షన్లోకి పోయి ఒకటేసారి అన్నిటికీ పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఇన్ని ఎల్పిఎంలకి మారిపోయినాయి. మారిందా లేదా మనం తెలుసుకోవాలి అంటే ఇది అన్సెలెక్ట్ చేస్తే కింద కలర్లెస్ అయిపోయి ఉంటుంది. కలర్లెస్ అయింది అంటే ఆటోమేటిక్గా అది అన్నిటికీ ఒకటేసారి మారిపోయిందని అర్థం. ఈ విధంగా మొత్తం అన్నిటినీ సెలెక్ట్ చేసేస్తాం. ఏదేదైతే అవసరం ఉందో మనకు మ్యాప్లో చూడంగానే తెలిసిపోతాయి మనకు రస్తాలు ఏవి, కాలువలు ఏవి అనేది. సో ఆ విధంగా మనము అన్నీ సెలెక్ట్ చేసేస్తాము. మనం మిస్ కాకుండా ఉండాలి, గవర్నమెంట్ ల్యాండ్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం డిఎల్ఆర్ ఓపెన్ చేసుకొని పలానా ఎల్పిఎం అయిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే నేను ఇట్లా కనపడేటువంటి కాలువలు ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇట్లా అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసి చేయడం వల్ల ఏంటి అంటే టైం అనేది మనకు సేవ్ అయిపోతుంది. ఒక్కొక్క ఎల్పిఎం ఎక్కడ ఉందో వెతుక్కొని దాని దగ్గరికి వెళ్ళి జీ అని అట్రిబ్యూటబుల్ కొట్టాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అయిపోయింది. ఇలా మనము గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేసేయచ్చు. దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే ప్రాపర్టీస్లోకి వెళ్తాము. ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఈ అదర్స్ అని ఉంది చూడండి, ఆల్ అదర్ వాల్యూస్ అనేది మొత్తం మనం గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటికీ జీ అని పెట్టామని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేయాలి. ఇక్కడ మీకు సింగిల్గా మిగిలిపోయింది చూడండి. ఇప్పుడు మిగిలిపోయిన తర్వాత ఇక్కడ సింబల్ పైన డబల్ ట్యాప్ చేస్తే ఇక్కడ ల్యాండ్ పార్సల్ పెద్ద చేస్తాను ఉండండి. ల్యాండ్ పార్సల్ బౌండరీ అనేది ఒకటి ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ఫిల్లోకి వెళ్ళేసే ఇది 0.46 పెట్టుకోండి. ఇక్కడ కలర్ ఉంది కదా, స్ట్రోక్ కలరు, ఈ స్ట్రోక్ కలర్ వచ్చేసి మనము మార్చుకోవాలా. ఈ స్ట్రోక్ కలర్ ఏం పెడతారు అంటే ఏం పెట్టాలి అంటే ఇక్కడ మనకు కింద HTML నోటిఫికేషన్ అని ఒకటి ఉంది కదా, దాని దగ్గరకు వచ్చేసి #E8718D ఇది మనకు పైన నుంచి వచ్చిన కలర్ కోడ్. ఈ కలర్ కోడ్ కొట్టేసి ఓకే కొట్టామనుకోండి, ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇది మనము ఒకసారి చేయాలి అంతే, ఒక ల్యాప్టాప్ ఒకసారి చేసుకుంటే చాలు. ఎందుకు అలా అంటున్నాను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీని మీద మళ్ళీ ఒకసారి క్లాసిఫైర్ కొడుతున్నాను ఉండండి. ఇప్పుడు దీనికి డబల్ క్లిక్ చేశాను అనుకోండి,
ఇప్పుడు ఇక్కడ నేను కలర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు రీసెంట్ కలర్స్లో యాడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? సో మనం ఒకసారి ఒక ల్యాప్టాప్లో కొట్టి పెట్టుకున్నాము అంటే అది నిలబడిపోతుంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తాము అంటే అప్లై కొట్టేసి ఓకే కొట్టేస్తాం. ఇక్కడికి మనకు గవర్నమెంట్ ల్యాండ్స్ అయిపోయినాయి, టోపో డీటెయిల్స్ కూడా పెట్టడం అనేది అయిపోయింది. ఓకే, టోపో డీటెయిల్స్ అయిపోయినాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా పెట్టేసాము. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము లేఅవుట్ మేనేజర్లోకి వెళ్ళాలి. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇక్కడ లేఅవుట్ మేనేజర్, ఇక్కడ ఎంటీ లేఅవుట్ బదులు స్పెసిఫిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఫైల్ బ్రౌజ్ చేసుకోవాలి. బ్రౌజ్ ప్యానల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మీ విలేజ్ని బట్టి, మీ విలేజ్ వెడల్పు ఎక్కువ ఉందా, పొడవు ఎక్కువ ఉందా, ల్యాండ్స్కేప్లో అయితే బెస్ట్గా సూట్ అవుతుందా, లేకుంటే పోర్ట్రేట్లో బెస్ట్గా సూట్ అవుతుందా అనే దాన్ని బట్టి మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న విలేజ్ పోర్ట్రేట్లో అయితే కొద్దిగా బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను. పోర్ట్రేట్ తీసుకొని ఓకే కొడుతున్నాను. ఇక్కడ క్రియేట్ అనే బటన్ పైన క్లిక్ చేయగానే విలేజ్ నేమ్ కొట్టమని అడుగుతుంది. నేను కొడుతున్నాను. ఓకే, మనం ఓకే మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు లేఅవుట్ అనేది టెంప్లెట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మ్యాప్ 2 అనేది ఒకటి మీకు ఆల్రెడీ ఇక్కడ కనపడుతుంది సైడ్కి ఐటమ్స్లో. దాన్ని పూర్తి లాస్ట్కి వేసేసేయండి. డ్రాగ్ చేసి కిందికి పూర్తి లాస్ట్కి వేసేసేయండి. దాని తర్వాత ఇక్కడ కింద మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఆప్షన్స్ ఇది డిలీట్ చేసేద్దాము, ఎందుకో వర్కౌట్ లేదు. మ్యాప్ 2 అనేది డిలీట్ చేసేసి యాడ్ ఐటమ్స్లోకి వెళ్ళండి. యాడ్ మ్యాప్ పైన క్లిక్ చేయండి. ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేస్తే ఓఆర్ఐ మ్యాప్ అనేది మీరు ఆఫ్ చేసుకోండి, లేదంటే స్ట్రక్ అయిపోతుంది సిస్టము. సో ఇక్కడికి వెళ్ళేసి నేను మళ్ళీ ఒకసారి యాడ్ మ్యాప్ తీసుకొని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మనము యాడ్ మ్యాప్ అనేది తీసుకొని కొట్టంగానే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓఆర్ఐ మ్యాప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేసుకుంటేనే మనకు ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, లేదంటే ఆ రెండరింగ్ టైం వల్ల చాలా స్లో అయిపోతుంది ల్యాప్టాప్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం సెర్చ్ చేసినట్లయితే ఇప్పుడు యాడ్ చేసుకున్న మ్యాప్ ఉంది. మ్యాప్ 1 కాదు, ఇప్పుడు మనం యాడ్ చేసుకునేది ఏది, అదేలేండి మ్యాప్ 1. దీన్ని పూర్తి కింది వరకు డ్రాగ్ చేసుకొని వచ్చేసి లాస్ట్లో పెట్టుకుంటాం. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనము మన విలేజ్కి సరిపోయే మేము స్కేల్ టైప్ చేస్తాం. నేను ఇప్పుడు ఒక 6000 ఇచ్చాను, లేదు ఇంకొంచెం పెంచుకోవాలి అనుకుంటే 6500, 5000 ఇస్తే ఓకే 5500 అనేది ఇచ్చినాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాప్ అనేది నాకు ఏదో ఒక మూలకు ఉన్నట్లుగా అనిపిస్తుంది. సో ఇక్కడ కింద ఈ యారో మార్క్ కింద చూడండి, కర్సర్ చూడండి, ఇక్కడ యారో మార్క్ కింద మూవ్ ఐటమ్స్ అనే దానిపైన క్లిక్ చేసి మనము ఈ మ్యాప్ని
సెట్ అయ్యేలాగా ఈ విధంగా జరుపుకోవచ్చు. ఓకే, అన్నీ సెట్ అయిపోయినాయి, బాగా నీట్గా కనపడుతుంది అనుకున్నాక ఇక్కడ మ్యాప్ 1కి లాక్ సింబల్ ఉంది చూడండి, ఇది ఈ కాలం మీద ఉండే లాక్ సింబల్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము ఒకవేళ జరిపినా కూడా జరగదన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇక్కడ సెలెక్ట్ ఆర్ మూవ్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్తాము. దీనిలోకి వెళ్ళేసి మన విలేజ్ నేము, మండల్ నేము అన్నీ ఇక్కడ టైప్ చేసేస్తాం. దీన్ని సెలెక్ట్ చేస్తేనే ఇక్కడ సైడ్ కింద మీకు ప్రాపర్టీస్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీకు నేమ్ అనేది టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టైప్ చేస్తుంటే ఇక్కడ మన మెయిన్ మ్యాప్లో కూడా కనిపించేస్తుంటుంది. ఓకేనా, అన్ని క్యాపిటల్ లెటర్సే పెట్టండి. నెక్స్ట్ విలేజ్ కోడ్ వచ్చేసి మన విలేజ్ది ఏదైతే ఉంటుందో కోడ్, ఆ కోడ్ పెడతాము. మండల్ నేము, తెలుగులో కూడా మనము టైప్ చేయాలి. ఆల్రెడీ మన ల్యాప్టాప్స్లో ఈ విధంగా కీబోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ గూగుల్ కీబోర్డ్స్ కానీ తెలుగు టైపింగ్ కీబోర్డ్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇలా లేకుంటే ఇంకా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెట్లో మైక్రోసాఫ్ట్ కీబోర్డ్స్ అని కొడితే వచ్చేస్తుంది, మైక్రోసాఫ్ట్ ఇండిక్ కీబోర్డ్స్ అని కొడితే వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడే టైప్ చేయొచ్చు అనమాట. మార్కాపురం స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. మీ గెజిట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పెట్టేసేయండి. విలేజ్ కోడ్ కూడా మార్చేయండి. ఇవి ఒత్తులు అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కల్లూరులో లా ఒత్తు అనేది సరిగా కనపడలేదు, సో ఇది కొద్దిగా డ్రాగ్ చేసేసాను. ఆ విధంగా ఏమైనా ఉంటే కొద్దిగా మైనర్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఇంకా కొద్దిగా చూసుకోండి. దాని తర్వాత యాజ్ పర్ సర్వే అంటే ఓల్డ్ సర్వే అనమాట. ఓల్డ్ సర్వే ప్రకారం ఉన్న ఎక్స్టెంట్ ఇక్కడ టైప్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ రీసర్వే మన గెజిట్లో ఇచ్చింటారు, దాని ఎక్స్టెంట్ ఇక్కడ టైప్ చేస్తాము. ఇక్కడ స్కేల్ అనేది 2 times ఉంది అనమాట. స్కేల్ బారు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఒకటి డిలీట్ చేసేస్తున్నాను, ఇంకోటి సెలెక్ట్ చేసి ఇక్కడ మ్యాప్ అని ఉంది కదా ప్రాపర్టీస్లో, ఈ మ్యాప్లో మనం ఇందాక క్రియేట్ చేసుకున్న మ్యాప్ని సెలెక్ట్ చేసినాను. ఓకే, ఇలా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ 2 అనేది పెట్టుకోండి. ఫిక్స్డ్ యూనిట్స్ వచ్చేసి 500 పెట్టుకోండి. మనకు వాళ్ళు ఇచ్చిన దాంట్లో 500 అని ఇచ్చారు, 500 పెట్టుకోండి. ఇంతే పెట్టుకోవాలి అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ స్కేల్ బార్ అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే 500 పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన స్కేల్ కూడా ఉంటుంది చూడండి, 1:1 అని ఉంది కదా, దీని మీద కూడా క్లిక్ చేసి ఇక్కడ మ్యాప్ దగ్గర మనం ఇందాక డ్రా చేసిన మ్యాప్ది క్లిక్ చేసేస్తే వచ్చేస్తుంది. 5500 స్కేల్ పెట్టాం కదా ఇందాక మ్యాప్ది, అది కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత కింద ఇక్కడ గెజిట్ నెంబర్ వేయాలి. ఇక్కడ గెజిట్ నెంబరు, గెజిట్ డేటు, అలాగే ఇక్కడ రీసర్వే 2020 ఇది మారదులేండి. రివిజన్ సర్వే అంటే మన ఓల్డ్ సర్వే ఎప్పుడు జరిగిందో విలేజ్ మ్యాప్లో చూసి ఆ డేట్ ఇక్కడ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి లెజెండ్. ఇక్కడ ఉన్నటువంటి లెజెండ్ ఏదైతే ఉందో ఇది తీసేద్దాం, మనకు అవసరం లేదు. ఇది డిలీట్ చేసేసి ఇక్కడ పైన యాడ్ ఐటెంలోకి పోయి లెజెండ్ అనేది యాడ్ చేద్దాం. యాడ్ లెజెండ్. ఇక్కడ మనము ఒక లెజెండ్ యాడ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టైటిల్
ఇక్కడ చూడండి ప్రాపర్టీస్లో చూడండి, ఇక్కడ మనం ప్రాపర్టీస్లోనే మొత్తం వర్క్ చేసేది. టైటిల్ దగ్గర రెఫరెన్స్ అనేది క్యాపిటల్స్లో, ఓకే తెలుగులో ఉంది ఇది, ఫస్ట్ ఇంగ్లీష్లో మార్చేస్తాను. ఓకే రెఫరెన్స్ అనేది రెఫరెన్స్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాప్ 1 అనేది సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే కిందికి వచ్చేసాక ఆటో అప్డేట్ అనే ఫీచర్ ఇక్కడ టిక్ అయ్యింది కదా, దీనికి టిక్ తీసేస్తాము. టిక్ తీసేసిన తర్వాత ఇక్కడ టోపో పాయింట్స్ అని ఉండేది పైకి పట్టుకోపోతాము. ఐ మీన్ ఇది కిందికి రావాలా. ఇక్కడ యారోస్ ఇచ్చారు, ఇది కాస్త పైకి జరిపేస్తాను ఉండండి, మీకు క్లియర్గా కనపడుతుంది. ఓకే పాలిగాన్ అనేది కిందికి వచ్చేయాల. పాయింట్, లైన్, పాలిగాన్ ఈ ఆర్డర్లో ఉండాలా. దీని తర్వాత ఏమి ఉండాలా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండాలా. దాని తర్వాత ల్యాండ్ పార్సల్ బౌండరీ, దాని తర్వాత విలేజ్ మ్యాప్. ఇది ఆర్డర్, ఇది అవసరం లేదు, మైనస్ చేసేద్దాం. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ తర్వాత మనం ఏం చేస్తాము అంటే లోపల ఉండేటువంటివి ఎలా పడితే అలా ఉన్నాయి, సో ఇవి కూడా మనము ఆర్డర్లో సెట్ చేసుకుంటాము. ట్రై జంక్షన్ న్యూ ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత ట్రై జంక్షన్ ఓల్డ్ ఉంటుంది, దాని తర్వాత బై జంక్షన్ న్యూ ఉంటుంది, దాని తర్వాత బై జంక్షన్ ఓల్డ్ ఉంటుంది, దాని తర్వాత కల్వర్టు, దాని తర్వాత చెక్ డ్యాము, చెక్ డ్యామ్ తర్వాత మనకు ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ పెట్టేద్దాము. సరే వీటికన్నా ముందు మనము టెంపుల్, మాస్క్, చర్చు అవి కూడా పెట్టేయాలి. ఓకే మనం ఇప్పుడు ఇక్కడ ఈ లెజెండ్కి సంబంధించినటువన్నీ కూడా ఆర్డర్గా సెట్ చేసేసాము. ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ట్రై జంక్షన్ న్యూ, ట్రై జంక్షన్ ఓల్డ్, బై జంక్షన్ న్యూ, బై జంక్షన్ ఓల్డ్, జీసీపీ, టెంపుల్, మాస్క్, చర్చ్, కల్వర్ట్, చెక్ డ్యామ్, గ్రామ సచివాలయం, పంచాయత్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, ఫ్యాక్టరీ, గోడౌన్, సబ్ స్టేషన్, స్కూల్, బస్ స్టాప్, పెట్రోల్ పంప్ హౌస్, ఎలక్ట్రిక్ టవర్, మొబైల్ టవర్, ఓవర్ హెడ్ ట్యాంక్, రౌండ్ వెల్, స్క్వేర్ వెల్, వాటర్ ట్యాంక్ రెస్టింగ్ ఆన్ గ్రౌండ్. ఇవి పాయింట్కి సంబంధించినటువన్నీ ఆర్డర్గా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి లైన్ ఫీచరు. లైన్ ఫీచర్ కూడా ఇలానే మనం ఒక ఆర్డర్ అనేది సెట్ చేసుకున్నాము. ఓకే ఇవన్నీ కూడా మనము వచ్చేటప్పుడు ఆర్డర్గా ఏం రావు, సో మనము మాన్యువల్గా సెట్ చేసుకోవాలి ఆర్డర్గా. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మొత్తం 3 టోపో డీటెయిల్స్ని, లైను, పాయింట్, పాలిగాన్, మూడింటిని సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే కిందికి రావాలా. కిందికి వచ్చి ఇక్కడ ఓన్లీ షో ఐటమ్స్ ఇన్సైడ్ లింక్డ్ మ్యాప్ అనేదానికి టిక్ పెట్టుకోవాలా. టిక్ పెట్టుకుంటే ఇక్కడ మనం ఇచ్చిన టోపో డీటెయిల్స్కి సంబంధించిన లెజెండ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. మన మ్యాప్లో ఏవేవైతే మనము ప్లేస్ చేసి ఉంటామో అవి మాత్రమే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ కింద ఫాంట్స్ అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఇందులోకి వెళ్ళేసి ఫస్ట్ ఇది లెజెండ్ టైటిల్ ఫాంట్ అని ఉంది కదా, ఇందులో దీని సైజ్ పెంచుకుంటాం. 20 పెట్టుకుంటున్నాను నేను.
ఓకే, ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సింబల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మ్యాక్సిమం సింబల్ సైజ్ అని ఉంది కదా, ఇది పెంచుతాము. ట్వెల్వ్ పెట్టేసేయండి ఇది. దీని తర్వాత మినిమం సింబల్ సైజ్ అని ఉంది కదా, ఇది కూడా పెంచుతాము. ఓకేనా, ఇది ఒక 6 పెట్టండి. 6, 12. ఇది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇది మినిమైజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ స్పేసింగ్లోకి వెళ్తాము. స్పేసింగ్లోకి వెళ్ళేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు లెజెండ్ ఐటమ్స్ అనే హెడ్డింగ్ కింద ఉండేటి మార్చుదాము. స్పేస్ బిట్వీన్ సింబల్స్ 5 mm, సింబల్ లేబుల్ స్పేస్ 10 mm, నెక్స్ట్ బాక్స్ స్పేసింగ్ 5 mm. ఇది పెట్టుకుంటాము. స్పేసింగ్ది కూడా మినిమైజ్ చేసేస్తే ఇక్కడ ఫ్రేమ్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఫ్రేమ్ పైన చెక్ బాక్స్ మీద టిక్ చేసిన తర్వాత ఇక్కడ థిక్నెస్ అని ఉంది కదా, ఈ థిక్నెస్ వచ్చేసి 0.60 పెట్టుకుంటాం. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెజెండ్ మీద సెలెక్ట్ చేసి Ctrl+C, Ctrl+V కాపీ చేసుకొని పక్కనే ఇంకోటి పెట్టుకుంటాం. ఈ పక్కన పెట్టుకున్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను ఓపెన్ ప్లేస్లో. సో దీంట్లో ఏం చేస్తాము అంటే మళ్ళీ ఇక్కడ ఈ సెకండ్ది సెలెక్ట్ చేసి సింబల్లోకి వెళ్తాం. వెళ్ళేసి మినిమం సింబల్ సైజ్ని 0 చేసేస్తాం. మ్యాక్సిమం సింబల్ సైజ్ని కూడా 0 చేసేస్తాం. ఈ విధంగా చేసేసి ఇది ఒరిజినల్ లెజెండ్. ఓకేనా, ఇది కాపీడ్ వన్. ఈ విధంగా మనము 2 లెజెండ్లు అనేది రెడీ చేసుకోవాలి. ఎందుకు 2 రెడీ చేస్తున్నాము? దీంట్లో చూస్తే మీరు ఈ రోడ్డు, రస్తా ఇవన్నీ బల్జ్ అయిపోయినాయి. అలా ఉండకూడదు కదా మనకి యాక్చువల్గా. సో మనము 2 లెజెండ్స్ రెడీ చేసుకున్నాము. ఒక లెజెండ్లో సింబల్స్ చిన్న చిన్నగా ఉండింటాయి, ఒక లెజెండ్లోకి వస్తే సింబల్స్ కాస్త పెద్దగా ఉంటాయి. ఏమంటే ఈ లైన్కి సంబంధించినవి బల్జ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ది, ఇది ఒరిజినల్ది, ఇది కాపీడ్ వన్. ఒరిజినల్ దాంట్లో దర్గా చూడండి పెద్దగా ఉంది, మాస్క్ దర్గా. దీంట్లో చిన్నగా ఉంది, అదనమాట డిఫరెన్సు. సో మనము దీంట్లో నుంచి లైన్కి సంబంధించిన టోపో డీటెయిల్స్ మాత్రం PDF ఎడిటర్లో వేసుకొని దీంట్లోకి మార్చుకుంటాము. సో ఇట్లా ఈ విధంగా 2 చేసి పెట్టుకుంటాము. ఇలా చేసేసుకున్న తర్వాత మనము దీన్ని PDFలోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే అని క్లిక్ చేసేసి మనం దీన్ని PDFలోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను. ఏంటి అంటే రెఫరెన్స్లో చూస్తే మనకు లేయర్ నేమ్స్ కూడా వచ్చేసినాయి, టోపో డీటెయిల్స్, టోపో పాయింట్, ఈ విధంగా. ఇవి రాకూడదు. సో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒకసారి మన QGIS మెయిన్ ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ రీనేమ్ చేయాలి. రీనేమ్ క్లిక్ చేసి మొత్తం తీసేయండి, అక్కడ ఉన్న నేమ్ అంతా కూడా తీసేయండి.
గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి దాని ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ఇక్కడ లెజెండ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ లెజెండ్ దగ్గర మనం ఏ విధంగా అయితే ఆడ లెజెండ్లో కనపడాలనుకుంటున్నామో అది టైప్ చేద్దాం. ఓకే, అంతే అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పేర్లన్నీ తీసేస్తాం. టోపో డీటెయిల్స్కి సంబంధించి ఉండేటివి, గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి ఉండేటివి. ఒకసారి మన లేఅవుట్లోకి వచ్చేసి చూస్తే ఇప్పుడు లేవు చూడండి, లేయర్ నేమ్స్. అంతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసేసుకుంటున్నాము పీడిఎఫ్లోకి. ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో పీడిఎఫ్ ఎడిటర్లోకి ఈ విధంగా వచ్చేసినాము. ఎడిట్ ఆప్షన్ తీసుకొని ఎడిట్ ఆబ్జెక్ట్, ఇవన్నీ సెలెక్ట్ చేసేసి డిలీట్. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసేసి లైన్ ఫీచర్కి సంబంధించినవి మాత్రమే మూవ్ చేసేస్తున్నాను ఇక్కడికి. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ అవన్నీ సెట్ కాలేదు కరెక్ట్గా. సో మాన్యువల్గా మూవ్ చేసేస్తాం. ఓకే అయిపోయింది. ఈ విధంగా మనము పెట్టేస్తాం. నెక్స్ట్ మనము పీడిఎఫ్ ఎడిటర్లోనే మొత్తము సైడ్ విలేజెస్ నేమ్స్, అదేవిధంగా ఫ్రిల్ లైన్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి. కమెంట్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు డ్రాయింగ్ అని ఉంటుంది. లైన్ తీసుకొని ఈ విధంగా మనము లైన్ అనేది డ్రా చేయొచ్చు. డ్రా చేసిన తర్వాత ఇక్కడ లైన్ థిక్నెస్ అని ఉంటుంది. లైన్ థిక్నెస్ కూడా మనము పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రీ లైన్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత మనము టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ టెక్స్ట్. ఇక్కడ సైడ్ విలేజ్ నేమ్. ఓకేనా, ఇట్లా మనము ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, అందరికీ అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ.